నమస్తే. ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మాల సంఘ నాయకులంతా కలిసి మందభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి మాల నాయకులు మనతో ఉన్నారు. మనం చెప్పండి, అసలు ఎందుకు ఈ ప్రెస్ మీట్ ఇంత తొందరగా ప్రెస్ మీట్ అనేది కారణం? చాలా రోజులు అవుతుంది మీరు ప్రెస్ మీట్ లేక. వర్గీకరణ అప్పుడు కొట్లాడారంటే మళ్ళీ ఇప్పుడు చాలా లేట్గా వచ్చారు. ఎందుకు దీనికి సంబంధించి? చాలా రోజుల నుంచి అని కాదు, రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా మాలా స్టూడెంట్ జేఏసీగా మేము ప్రతిరోజు కార్యక్రమం చేస్తూనే ఉంటాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ ఎస్సీ వర్గీకరణ అంశం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని మాల విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు చాలా తీవ్రతరంగా నష్టపోతూ ఉన్నారు. ఈ అంశాలపైన గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పైన మేము యుద్ధం ప్రకటించి ఎప్పటికీ క్షణక్షణం మాకు జరుగుతున్న నష్టం పైన మేము వారిపైన పోరాడుతూనే ఉన్నాం. మొన్ననే ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత రోస్టర్ పాయింట్లో ఏవైతే మాలలు కేటాయించారో ఈ 5% రిజర్వేషన్లో కేటాయించిన రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతూ ఉన్నది. 22వ రోస్టర్ పాయింట్ విమెన్కి, 41 రోస్టర్ పాయింట్ జనరల్ని కేటాయించడం, 50 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించడం వల్ల మాలలు తీవ్రతరంగా ఉద్యోగులు విద్యార్థులు అయితేనేమో అడ్మిషన్లలో, ఉద్యోగులు నిరుద్యోగులు అయితేనో జాబులలో చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ విషయంపై గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అన్ని రకాలుగా విన్నపం చేస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాల సామాజిక వర్గం పైన కక్షపూరితంగానే ఎందుకో మరి తెలియదు, పర్సనల్గా రేవంత్ రెడ్డి గారు మాల సామాజికమైన గ్రడ్జ్ పెట్టుకొని మాలలను ఈ తెలంగాణ రాష్ట్రంలో నష్టపరచాలి, వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా ఇబ్బందులకు గురిచేసి వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాధించకూడదని చెప్పి ఈ ఆలోచనలో ఉన్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, మాల విద్యార్థి జేఏసీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ వర్గీకరణను 7% పెంచాలి. అలాగే రోస్టర్ పాయింట్లలో జరుగుతున్న ఈ అన్యాయం పైన మాకు 20 లోపు రోస్టర్ పాయింట్లో 2 రోస్టర్ పాయింట్లు కేటాయించాల్సిందిగా ఈ బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం, ఈ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరగక ముందుకు వచ్చిన 3 నోటిఫికేషన్లో నీట్ కానీ, OUPHD కానీ, TGPACT అంటే ఎంసెట్లో కానీ ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమలు చేయడం ద్వారా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. మొన్న జరిగిన ఈ ఎంసెట్ సీట్ల పంపిణీలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జోడించడం వల్ల సగానికి సగ సీట్లను మేము నష్టపోవడం జరిగింది. అదే విషయాన్ని తెలంగాణ ఈ ప్రజానీకంగా మాల సామాజిక విద్యార్థులుగా మేము కోర్టుకు పోయి కూడా ఒక తీర్పును తెచ్చుకునే గవర్నమెంట్కు చెప్పినా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా గవర్నమెంట్కు లేదు. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకో, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులతోటి పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర మూమెంట్లో కూడా మాలలే దానికి, మాల విద్యార్థులే, మాల యువకులే, మాల సమాజమే నాయకత్వం వహించిందన్న విషయం రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఈ మాల సామాజిక వర్గమే ముందుండి నడిచిందన్న విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాల సామాజిక వర్గాన్ని బొందబెట్టే విధంగా ప్రయత్నిస్తున్నాడు, సక్సెస్ అయ్యే పనిలో ఉన్నాడు. కానీ ఈరోజు తెలంగాణలోని మాల సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దీనిపైన అవగాహనకు వచ్చారు. రాబోయే రోజులలో మీరు మీ పంతా మార్చుకోకపోతే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల పైన మీ పంతాను మార్చుకోకపోతే రాబోయే రోజులలో జరిగే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మాల స్టూడెంట్ జేఏసీగా, అలాగే నిరుద్యోగిగా, ఒక యువకునిగా మా మాల సామాజిక విద్యార్థులను, యువతులను అందరినీ ఏకం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే మాల సంక్షేమ భవన్ ఒకటి, మాల విద్యార్థులకు ఒక సంక్షేమ హాస్టల్ని కట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక 5 ఎకరాల భూమిని కేటాయించాలి. దానికి ఒక 10 కోట్ల ఫండ్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తక్షణమే నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా విద్యార్థులకైతే ఏవైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, మాలలకు స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్లను కూడా ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం
ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ, అలాగే ఈ నెల రోజులలో రాబోయే ఇంకా ఏ నోటిఫికేషన్లు అయినా మీ వివిధ యూనివర్సిటీలలో రాబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లలో కానీ అడ్మిషన్ల ప్రక్రియలో కానీ ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఎస్సీ వర్గీకరణ విషయాన్ని కనుక అమలు చేసే యోచనలో ఉంటే మాత్రం ఈ విద్యార్థి నాయకులుగా, విద్యార్థులుగా, యువకులుగా ఈ సామాజిక వర్గంలో ఉన్న మాలలను అందరినీ ఏకం చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈ నెల ఆఖరిలో విద్యార్థి గర్జన ప్రోగ్రాం చేపట్టి మీ మెడలు వంచే తీర్థమని చెప్పి మాల స్టూడెంట్ జేఏసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అని ఇక్కడ చెప్పండి, ఎస్సీ వర్గీకరణ ఆల్రెడీ పూర్తయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వం మార్చడానికి ముందుకు వస్తుంది అనుకుంటారా నిజంగా? ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలే. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము జూన్ 14 తారీఖు అంటే 2014 జూన్ 2వ తారీఖు రోజు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్లో ఎన్ని కులాలు ఉన్నవి, ఎవరెవరు అభివృద్ధి చెందారు, ఎవరెవరు అభివృద్ధి చెందలేదు అనేది ఆ లెక్కలు అనేది పరిగణలోకి తీసుకోవాలి. 2014 తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి లెక్కలు తీసుకోవాలి. 2011 లెక్కలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి లెక్కలు కాబట్టి 2014 నుంచి లెక్కలు తీసుకోలేదు. ఇది చెల్లుబాటు కాదు, వర్గీకరణ ఇది కొట్టివేయబడుతుంది. ఎందుకంటే లెక్కల్లో తేడాలు ఉన్నవి. అది కూడా ఏదైతే ఉమెన్ కమిషన్ షమీ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో 46,000 మాదిగలు ఉన్నారు ఉద్యోగాల్లో, 36,000 మాలలు ఉన్నారు, ఉపకులాలు 11,000 ఉన్నారు. మాలల్లో కూడా 36,000 15,000 మంది ఆంధ్రులే ఉన్నారు. కాబట్టి ఇక్కడ 20,000 21,000 మాలలు ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డది ఎవరంటే మాలలు. అంటే కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో 3 ఎకరాల భూమి, తర్వాత దళిత బంధు విషయంలో అన్ని రంగాల్లో కూడా మాలలు అత్యంత వెనుకబడ్డారు. కాబట్టి మాకు గ్రూపు 2లో పెట్టాలి. యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏముంది, అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు వరుసలో పెట్టాలి, కొద్దిగా మెరుగుపడ్డ వాళ్ళని దాని తర్వాత పెట్టాలని చెప్పింది. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేయాలని ఎక్కడ లేదు. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా ఈరోజు చేసినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు. రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకొని, వెంకయ్య నాయుడు మాటలు పట్టుకొని, ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని, కిషన్ రెడ్డి మాటలు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్గా ఉండి ఆయన ఓటుకు నోటు కేసులో ఆయనను అరెస్టు చేస్తారు, ముఖ్యమంత్రి పదవి దిగిపోతామనేది భయంతో ఈరోజు ఒక సామాజిక వర్గానికి ఒత్తాసు పలికి ఈరోజు మానల యొక్క గొంతును తడిపడుతూ కోసినటువంటి సందర్భం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది చెల్లుబాటు కాదు. అది కూడా గ్రూప్ 1లో 15 కులాలకు 7 కేటాయించారు రోస్టర్ పద్ధతి విధానంలో. అత్యంత వెనుకబడ్డ వాళ్లకు 1 కానీ 2 కానీ కేటాయించాలి, కొద్దిగా మెరుగుపడ్డ వాళ్లకు దాని తర్వాత కేటాయించాలి. ఈరోజు అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఎవరంటే గ్రూప్ 1లో ఉన్నటువంటి మాల, మాదిగ, ఉపకులాలు వాళ్ళకు నెంబర్ 2 కేటాయించాలి. మరి అత్యంత మెరుగుపడ్డ వాళ్ళకేమో 7 కేటాయించారు మాదిగలకు, ఇంకా అత్యంత వెనుకబడ్డలకు ఏమో 22 కేటాయించారు మాలలకు. అంటే ఇక్కడ నష్టపోయేది అందరూ కూడా గ్రూప్ 1లో, గ్రూప్ 3లో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నటువంటి మాల, మాది ఉపకులాలు, మాలలు 26 కులాలు ఏవైతే ఉన్నాయో మాలల్లో వాళ్ళు అత్యంత వెనుకబడి ఉన్నారు, వాళ్ళు నష్టపోతారు. అదేవిధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రమోషన్లో కూడా ఇప్పుడు సీట్లు ఏదైతే అంటే నోటిఫికేషన్స్ అనేది ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ జయంతి రోజు మరి జీవో నెంబర్ 99 తీసుకొచ్చారు. ఆ జీవో కంటే ముందున్నటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఇచ్చారో ఈ జీవో తెచ్చిన తర్వాత గ్రూప్స్ చేశారు కాబట్టి ఆ గ్రూప్స్ అనేది ఆ నోటిఫికేషన్కు వర్తింపవు. కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఏదైతే విద్యార్థులకు సీట్లు కానివ్వండి, ఎంబీబీఎస్ కానీ, తర్వాత ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, తర్వాత పిహెచ్డి దాంట్లో సీట్లు ఏవైతే ఇస్తున్నారో ఆ సీట్లలో ఈ గ్రూప్స్ వర్తించకుండా అన్ని కాలేజీలు యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్స్ లేకుండా వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రోస్టర్ పద్ధతి విధానంలో కూడా మాకు 22ను కేటాయించారు. 22 కంటే ముందున్నటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 వాళ్ళకు 2 రోస్టర్ పాయింట్లు వచ్చినాయి. అదేవిధంగా మాకు కూడా 2 రోస్టర్ పాయింట్ రావాలి, 3 కానీ 15 కానీ 13 కానీ. ఈ రోస్టర్ పాయింట్లు అనేది మాకు 22 లోపే ఉండాలి. ఆ విధంగా ప్రభుత్వం చేపట్టి సవరణలు చేసి పరిశీలన చేసి క్షుణ్ణంగా అందరికీ న్యాయం చేసే దిశగా ప్రభుత్వము
మనగడ కొనసాగించాలనుకుంటే కన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ సవరణలు చేసి 2 రోస్టర్ పాయింట్లు 22 కంటే ముందు ఇచ్చి మరి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చాలాసార్లు చెప్తూ వస్తుంది, ఎస్సీ వర్గీకరణ వల్ల కావచ్చు, కులగణన వల్ల ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్లు లేట్ అయిపోయినాయి. ఇప్పటికైనా తొందరగా వెళ్లే ముందు మళ్ళీ ఇప్పుడు ఈ సవరణలు తీసుకొస్తే మళ్ళీ చేసే అవకాశం ఉంటుందంటారా? మరి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడే మేధావులతోని పరిశీలన చేసి తర్వాత జడ్జీలు రిటైర్మెంట్ అయినటువంటి జడ్జీలతోని సవరణ అంటే ఆ యొక్క పరిశీలన చేసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ పరిశీలన చేసిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆగా మేఘాల మీద ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి భయభ్రాంతులకు గురయ్యి నీ యొక్క మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, తర్వాత కిషన్ రెడ్డి యొక్క ఒత్తిడికి గురయ్యి ఈరోజు మాకు మాలలకు అన్యాయం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నీవు ఇచ్చేది ఏదైతే రిజర్వేషన్ మీ ఇంటి నుంచి ఏమి ఇస్తలేవు, ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు, దాంట్లో పొందుపరిచారు, వాటి ద్వారా మీరు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడాలంటే ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టేసి ఏర్పడ్డది. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు నువ్వు సవరణ చేసేటప్పుడు అంటే ప్రతిపక్షాన్ని అన్ని వర్గాలను కూడా ఎమ్మెల్యేలతోని అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సింది. ఈరోజు నిర్ణయం తీసుకుంటూ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈరోజు మాలలకు అన్యాయం చేస్తున్నాం. కాబట్టి మేము మిమ్మల్ని మీ యొక్క పార్టీని పొందబెడతాం రాబోయే రోజుల్లో, ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు మొన్ననే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎస్సీ వర్గీకరణ వల్ల కావచ్చు, కులగణన వల్ల చాలా లేట్ అయిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం ముందస్తు ఎలక్షన్లకు కలిపి వెళ్ళబోతోంది. సెప్టెంబర్ లోపు నిర్ణయించాలని చెప్పి కోర్టు కూడా చెప్పింది. ఈ టైంలో మళ్ళీ సవరణ చేసే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? కులగణన ఎవరు చేసిరండి? మన తెలంగాణ ప్రభుత్వం బీసీల కులగణన అని చేసింది. బీసీల కులగణనే తప్పుల తడక అని చెప్పి ఒక పక్కన ప్రతిపక్షాలు మొత్తుకుంటుంటే మా కులగణన ఎప్పుడు చేసిరు? కులగణన అనేది 2011లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ అనేటువంటిది చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం డ్యూటీ. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చేసేది సెన్సెస్ ఆ 2011లో చేసింది. తిరిగి 2021లో 22లో చేయాల్సినటువంటి అవసరం ఉండే. కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో లేటెస్ట్ సెన్సెస్ అని చెప్పి ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో లేటెస్ట్ సెన్సెస్ అని ఉన్నది. లేటెస్ట్ అంటే ఇటీవలది, కొత్తది అని అర్థం కదా. 2011ది సెన్సెస్ లేటెస్ట్ ఎట్టయితేనండి. సో యు ఆర్ టేకెన్, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాజ్ టేకెన్ ద 2011 సెన్సెస్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అని చెప్పేసి మేము ఇంతకుముందుకే చెప్పినాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. తర్వాత ఎంపరికల్ డాటా అనేది కూడా పొందుపరిచింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో. ఇంకొక విషయం కూడా చెప్పింది సుప్రీంకోర్టు, యూ హ్యావ్ టు టేక్ ద క్రిమి లేయర్ ఆల్సో అని కూడా చెప్పింది. క్రిమి లేయర్ దాని గురించి కూడా చూడమని చెప్పింది. మరి క్రిమి లేయర్ ఎందుకు విస్మరించారో కూడా నాకు అర్థమవుతలేదు. లేటెస్ట్ సెన్సెస్ తీసుకోలేదు, డాటా కరెక్ట్ లేదు, ఎంపరికల్ డాటా కరెక్ట్ లేదు, నువ్వు క్రిమి లేయర్ కూడా స్పృశించలేదు, దాని గురించి మాట ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? ఒకవేళ నువ్వు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో అన్ని పాటించదలుచుకుంటే అన్ని కరెక్ట్గా చూసుకోవాలి కదా. అసలు లేటెస్ట్ సెన్సెసే లేదు. మరి మాలలు జనాభా పరంగా చాలా తక్కువ ఉన్నారు, ఉద్యోగాల్లో చాలా ఎక్కువ ఉన్నారు అనేటువంటిది నువ్వేదైతే తీసుకున్నావో రేషనలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే తీసుకున్నావో అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. రెండవ విషయం ఏంటి అని అంటే, షమీమ్ అఖ్తర్ గారి వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజాసమయబద్ధంగా హౌస్లో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ వాళ్ళ ముంగల నువ్వు చర్చించాల్సినటువంటి అవసరం ఉందిగా. గౌరవ ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గారు సీనియర్ ప్రతిపక్ష నేత, ఆయన టేబుల్ చేయమని చెప్పిండు. టేబుల్ అది కూడదండి, అది చాలా బ్రహ్మ పదార్థము, దాన్ని ముందు పెట్టడానికి వీలు కాదని చెప్పినావు కదా. దానికి మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏం చెప్పారు? అంతకుముందు ఉన్నటువంటి వన్ మ్యాన్ కమిషన్లు కూడా టేబుల్ చేసారు, చర్చకు పెట్టారని చెప్పే విషయాన్ని కూడా హౌస్లో చెప్పారు. మరి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, హౌస్లో చర్చించకుండా, ఎమ్మెల్యేల మధ్య చర్చ జరగకుండా, ప్రతిపక్ష నేతల మధ్య చర్చ జరగకుండా ఆగమేఘాల మీద ఎందుకు తీసుకొచ్చినావు? ఇంకొక విషయం చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారి కంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు తెలంగాణ గాంధీ అని చెప్పబడుతున్నటువంటి మరి చంద్రశేఖరరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి వారు. మరి వారు చేయలేకపోయారా ఈ వర్గీకరణ? మరి అంతకుముందున్నటువంటి ముఖ్యమంత్రులు చేయలేకపోయారా? ఎందుకు చేయలేదని అంటే, ఇవి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా ఉంటుంది ఉపవర్గీకరణ అనేటువంటిది. ఏవైతే రాజ్యాంగం ద్వారా ఈ నిమ్న జాతులకు మిగతా అడ్వాన్స్గా ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి వర్గాల ద్వారా సమానంగా కావాలంటే కొన్ని రోజులు ఈ రిజర్వేషన్
రిజర్వేషన్ ఫలాలు అనేటువంటి పొందించాలి, అప్పుడు మాత్రమే స్వేచ్ఛ అనేటువంటిది వస్తుంది, నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రిజర్వేషన్ ఉమ్మడిగా అనుభవిస్తూ ఒకవేళ ఏమైనా కింద మీద ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే కూడా దాన్ని సరి చేసుకుంటూ రిజర్వేషన్ అందిపుచ్చుకోవాలని చెప్పింది. కానీ ఉపవర్గీకరణ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ లెక్కలేదు, 341 ఆర్టికల్కి వ్యతిరేకం ఇది. దీన్ని తీసుకొచ్చి ఇవాళ బలవంతంగా ఈ దేశంలో ఒకవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ద్వారా మేము ఈ ఉపవర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చుకున్నామని చెప్తున్నటువంటి మందకృష్ణ గారి యొక్క మాటల ప్రకారంగా ఒకవేళ నరేంద్ర మోడీ గారి ద్వారానే తీసుకొచ్చినటువంటిది అయితే మరి దేశంలో ఉన్నటువంటి బీజేపీకి పాత రాష్ట్రాలలో ఎందుకు అమలు జరగలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి అక్కడ చేయనటువంటి ఏ రాష్ట్రంలో చేయనటువంటి అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద ఎందుకు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ చేసినా కూడా ఈ ఉపవర్గీకరణ రోస్టర్ విధానం ఏదైతే ఉందో పూర్తి తప్పుల తడక, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి, సైంటిఫికల్ మెథడ్ లేదు, ఏది లేదు. ఉన్న బలంగా నువ్వు తీసుకొచ్చి ఈ మాలల్ని 5% రిజర్వేషన్ కల్పించు, 22వ ప్లేస్లో నువ్వు రోస్టర్లో కల్పించడం అని అంటే ఇక మాకు రిజర్వేషన్ ఉందా? రిజర్వేషనే లేదు, మాకు వర్తిస్తనే లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకొని ఈ రోస్టర్ విధానాన్ని తిరిగి మళ్ళీ సవరణ చేసి మరి మా యొక్క మాలలు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ రోస్టర్ విధానాన్ని పొందుపరచాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మరి సవరణ చేయాలి అంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందంటారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నిర్మాణంలో 2009 నుంచి 2014 వరకు అన్ని రాజకీయ పార్టీలతో సమానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం తెలంగాణ రాష్ట్రం నిర్మాణంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీల ద్వారా ఒక జేసీ ఏర్పడడం జరిగింది. జేసీలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో తెలంగాణ జేసీ కోదండరాం జేసీలో మాలలు క్రియాశీల పాత్ర పోషించడం జరిగింది. 10 జిల్లాలల్లో సంవత్సరాల కొద్ది కలెక్టరేట్ ముందు, అంబేద్కర్ విగ్రహాల ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరాటం జరిగింది. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాలు అభివృద్ధి చెందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్గీకరణ అనే అంశం ఇప్పటిది కాదు, 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ అంశం 2 రాష్ట్రాలు ఉన్నప్పటికీ నడుస్తుంది. దీనికి ముఖ్య కారణము అక్కడ చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణకు వచ్చే వరకు కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రము ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2009లో వర్గీకరణ చేయాలని ఉషా మేర కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు వర్గీకరణ ఉషా మేర కమిషన్ తప్పుల తడకాని ఉద్దేశంతో ఆంధ్రాలో మాల బంగ్లాలు చూపించి తెలంగాణలో మాదిగ గుడిసెలు చూపించారు అని చెప్పేసి 2009లో పార్లమెంటులో మేము ఉషా మేర కమిషన్ కాలబెట్టి అప్పుడు వర్గీకరణ ఆపడం జరిగింది. సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లనేరదని కొట్టివేయడం జరిగింది. అదే సుప్రీంకోర్టు ఇలా కోర్టులు ఎందుకు ఉన్నాయండి? రాజకీయ పార్టీలు కానీ చట్టాలు కానీ తప్పు చేస్తే ఆ తప్పును సవరించడానికి కోర్టులు ఉన్నాయి. ఇలా కోర్టులు కూడా రాజకీయ పార్టీల చేతిలో సుప్రీంకోర్టు ఉన్నాక భారతదేశంలో అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు. ఎక్కడికైనా అన్యాయం జరిగితే ఎడికి పోతాం? సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తప్పుదో బట్టి సుప్రీంకోర్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో చట్టం ద్వారా రాజ్యాంగాన్ని తూర్పు పొడిచిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ తీర్పు వెలువడలేదు. ఇక్కడ అసెంబ్లీ హాల్లో ఏం చేసిండు? నేను మాదిగలకు పెద్దన్నగా ఉండి నేను వర్గీకరణ చేస్తా అని చెప్పిండు. ఎందుకు అంటుండంటే చంద్రబాబు నాయునికి ఈయన శిష్యుడు, ఆ డిఎన్ఏ గెలొచ్చిండు. బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ ఏజెంట్గా వివరిస్తుండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇటు బీజేపీ వివరిస్తుండు, అటు కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు టీడీపీ ప్రభుత్వము. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్ముకున్న మల్లికార్జున ఖార్గే జాతీయ స్థాయి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజలు కాదు, ప్రతిపక్ష పార్టీలు కాదు, కేవలం రేవంత్ రెడ్డి బొందబెట్టడానికి ఒక కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఇది కాకపోతే అవసరం బీజేపీకి వెళ్ళిపోతాడు. మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. సరే, గతంలో వర్గీకరణ చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. ఏబిసిడి జరిగింది. ఏకు 1% ఇచ్చారు, బికి 7% ఇచ్చారు, సికి 6% ఇచ్చారు, డికి 1% ఇచ్చారు.
అంటే 14% అయిపోయింది. ఈరోజు ఏబిసి డి చేసి ఇక్కడ 3 చేసారు. 3లో అత్యంత వెనుకబడ్డ కులము 1 ఇచ్చారు. 1 ఇచ్చి 15 కులాలు ఇచ్చి 1% రిజర్వేషన్ ఇస్తే ఆ 15 కులాలు ఎక్కడ డెవలప్ అవుతాయి, ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఏ మేధావి వర్గం రోస్టర్ విధానం ఇచ్చిండు? ఏ మేధావి వర్గం ఇటు చేయాలని చెప్పడం జరిగింది? ఏ ప్రతిపక్ష పార్టీ సూచించింది? ఏ అధికారం పార్టీ చూపించింది? ఇది తప్పుడు తడక. రెండోటి ఇక్కడ మళ్ళీ బి ఇచ్చిండ్రు. 18 కులాలకు 8% ఇచ్చారు. 18 కులాలకు 8% ఇచ్చినప్పుడు మళ్ళీ సీకొచ్చే వరకు ఏమైంది? 26 కులాలు. 26 కులాదానికి 5% ఎట్లా ఇస్తారు? 5% అంటే 26 కులాలు ఉన్న వాళ్ళకు 5% ఇస్తే ఎక్కడ డెవలప్ అవుతారు? 15 కులాల వాళ్ళకు 1% ఇస్తే ఎక్కడ డెవలప్ అవుతుంది ఆ జాతి? 18 కులాలకు 8 ఇస్తే అంటే ఈ లేని వాళ్ళందరినీ కడుపు కొట్టి ఎవడైతే కొట్టాడుంటాడో అంటే గుదుబ పట్టినుందే రాజ్యం అన్నట్టుగా మాలలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఒక గౌరవమైన పదంతో మనం పోరాటం చేస్తాం. మేమంటే లీగల్గా పోతాం. అంతేగాని దుర్భాషలాడడం, ముఖ్యమంత్రులను బెదిరించడం, రాజకీయ పార్టీలను బెదిరించే ఉద్దేశం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఎక్కడైనా చూడండి, 10 జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఎక్కడైనా దీక్ష పట్టిన సందర్భాలు కానీ, ధర్నా చేసిన సందర్భాలు కానీ, రాష్ట్ర సందర్భాలు లేవు. ఇక్కడ ఏమంటున్నామంటే బీజేపీ సూచన చేసింది. యాక్చువల్గా బీజేపీ వర్గీకరణ చేయమలే, ఎంపరికల్ డాటా అన్నది అది తప్పు. ప్రతిదీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను ఎక్కడికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం మాలల మీద కక్షతోనే, ఇది కూడా వ్యక్తిగత కక్ష కాదు. చంద్రబాబు నాయుడు గైడ్ లైన్స్, వెంకయ్య నాయుడు గైడ్ లైన్స్, ఈడికి వచ్చే వరకు కిషన్ రెడ్డి గారి బినామీ, కిషన్ రెడ్డి గారికి మందకృష్ణ మాదిగ బినామీ. ఇక్కడ అసెంబ్లీలో బీజేపీ పార్టీకి ఓటేయమని చంద్రబాబు బీజేపీ పార్టీకి ఓటేయమని మందకృష్ణ మాదిగలకు సూచన చేసిండు రాష్ట్రం మొత్తంలో. అంటే ఓటు ఎవరికి వేసినట్టు? బీజేపీకి వేసినట్టు. ప్రభుత్వం ఏమొచ్చింది? కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఎంబడి ఎవరు ఉన్నారు? బీజేపీకి మాదిగ సామాజిక వర్గం పోతే మాల సామాజిక వర్గం కాంగ్రెస్కి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరి పక్షాన్ని ఉండాలా? ఓటేసిన పక్షం ఉండాలి కదా. మరి ఓటేసిన పక్షం లేకుండా వ్యతిరేకంగా ఉన్నోనికి ఎట్లా ఉంటారు? ఓకే, క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ అంటారు. దానికి ఒక కమిటీ వేసిండ్రు. మందకృష్ణ మాదిగను బీజేపీకి సపోర్ట్ చేసిన మందకృష్ణ మాదిగను మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగలు స్వాగతించుకొని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎప్పిస్తావు బీజేపీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాలల మీద కక్షపూరితమైన ఒక ధోరణి ఉన్నాడు. దీని వెనుక వెంకయ్య నాయుడు ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే రాబోయే స్థానిక ఎలక్షన్లో మాలల పోరాట సత్తా ఏందో తెలుసు. మాలలు మల్ల యోధులు. ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలించిన చంద్రగుప్త మహారాజు గారు మేము ఉన్నాం. కాబట్టి ఈ రోస్టర్ విధానాన్ని మార్చకపోతే రేవంత్ రెడ్డిని స్థానిక ఎలక్షన్లో బొందపెట్టడం ఖాయం. మేమేమనుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కానీ స్థానిక ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండకపోవచ్చు అని చెప్తున్నాం. జై భీమ్, జై మాల, జై తెలంగాణ.